ఇండస్ట్రీకి నటుడిగా రావాలని అనుకున్నారా, విలన్ అవ్వాలనుకున్నారా? విలన్ నటుడు సిమ్రాన్ గారు పక్కన హీరోగా చేసిన మీరు బాగా పడవేంటి సార్? ఇది సిమ్రాన్ పొగిడినట్టుంది కానీ నన్ను పొగిడినట్టు లేదు. ఏప్రిల్ 1 విడుదల, దానిలో కదా విలన్ మీరు. అవును, ఇప్పుడు చూసి మిమ్మల్ని తిట్టుకున్నాను బాగా ఆ చిన్నప్పుడు. అప్పుడు చిన్నవాళ్ళ మీరు. చిన్నదానే సార్. నిర్మలమ్మ గారు మీరు క్లాస్మేట్ అని అన్నాను. నిర్మలమ్మ గారు విషయం ఏమిటంటే, మీరు ఎవరి మీద సెటర్ వేస్తే ఫీల్ అయ్యి మేము సీరియస్ అయిన వాళ్ళు ఎవరున్నారా? హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, కమెడియన్, స్టార్ కమెడియన్, మీకన్నా సీనియర్స్ కానీ ఉండుండొచ్చు, ఉన్నాయి. అలా ఒక్కటి చెప్పండి మాకు. చాలా మంచి ప్రశ్న చేశారు. ఇట్స్ మై షో. అందరికీ నమస్తే అండి, నేను మీ కళ్యాణి పడాల. వెల్కమ్ టు మై షో, వెల్కమ్ టు మనం టీవీ. 6JVR ఉండగా ఇంకెందుకు మీకు చింత అని ఆయన ఒక క్యాప్షన్తో మీ ముందుకు వస్తున్నారు. రత్నాల కింగ్గా పేరుగాంచిన లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాల పైబడి జ్యోతిష్యాన్ని ఉచితంగా అందిస్తూ ఒక జమాలజిస్టుగా, ఒక ఆస్ట్రాలజిస్టుగా, ఒక న్యూమరాలజిస్టుగా మీ రాతను మార్చడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరో అనుకుంటున్నారా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు. అది నిజమండి. తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ విలన్గా ఎంటర్ అయ్యి తరువాత అనేక క్యారెక్టర్లో తన పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఆ పాత్రలో అలా పరకాయ ప్రవేశం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఒక హీరోగా, ఒక విలన్గా, విలక్షణ నటుడుగా, కమేడియన్గా, ఇప్పుడు అనేక కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా కూడా ఇప్పుడు ఉంటూ తన అన్ని విధాలా కూడా భగవానుని పేరుని తనలోనే నింపుకొని ప్రొడ్యూసర్స్ పాలిట భగవానుడు అయ్యాడండి ఆయన. ఖచ్చితంగా ఆయన ఉంటే నవ్వులు పూయిస్తారు, అందరికీ కూడా ఆనందాన్ని పండిస్తారు. సెట్ ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మాటలో కూడా ఒక పంచ్, పలకనామకే పంచ్ అన్నట్టుగా పడుతూ ఉంటాయి అందరికీ. సో ఆయనతో కలిసి నటించడం, ఆయన చాలాసార్లు మేమందరం ఆయనతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉండేది నాకు. ఈరోజు వారిని మన ముందు ఇక్కడ కూర్చొని వారిని ఇంటర్వ్యూ చేసి వారి గురించి తెలుసుకునే విషయాలు మీ అందరికీ చెప్పాలని నా ఆతృతని మీరు కూడా అర్థం చేసుకొని చాలా క్లియర్గా వినండి. చాలా చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ. మన కృష్ణ భగవాన్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి కృష్ణ భగవాన్ గారు. నమస్కారం. 6JVR లక్ష్మీ గణపతిరావు గారు 35 సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తున్నారు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. అలాగే వారు రత్నాలు కూడా ఇస్తారు, మీ తలరాతను మార్చుకునేలాగా. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి రత్నాలు తీసుకోవచ్చు. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నారు. మీరు ఈ భగవద్గీత మాకు ఈ షోలో ఇవ్వటం అలవాటు. ఈ భగవద్గీత మీకు ఇస్తున్నాను, ఇది మీరు ఇక్కడ పెట్టేసుకోండి. తర్వాత ఆ స్వామి మీకు అనుగ్రహం. పేరు కూడా నా గురించి మీరు అన్ని అబద్ధాలు చెప్పారు. నేను ఎక్కడ చెప్పాను సార్ అబద్ధాలు? ఎలక్షన్ నటుడు, చాలా మంది ప్రొడ్యూసర్ లాభాలు తెచ్చాడు ఇవన్నీ సార్. మీరు నిజంగా చేశారు. ఇప్పుడు నేను కోర్టుకు వచ్చానా, తప్పు చేశానా? మీరు కోర్టుకే రాలేదు, భగవంతుడి కోర్టులో మనందరం ఉన్నాం. చూసారా, మీరు ఎక్కడ ఉంటే అక్కడే కోర్టు. మీరు జడ్జిగా ఇప్పుడు ఉన్నారు కదా సార్, జడ్జి కాబట్టి అట్లా అన్నాం సార్. జడ్జి గారు ఏం చెప్తారు అంటే జడ్జి అబద్ధాలు చెప్తాడనా? జడ్జి గారు నిజాలు చెప్తారు. మీరు భగవంతుని ముందు అంటే భగవద్గీత ఇచ్చి చెప్తారు కదా. నేను ఏదో చిన్న ప్రయోగం మిమ్మల్ని చూడగానే, ఇప్పుడు మీరు జబర్దస్త్లో మీరు జడ్జిగా ఉన్నారని ఊరికే అట్లే ఏదో ప్రయత్నం చేశా, కానీ అది నాకే పడింది పని. నేను కోర్టులో ఉన్నానా అని అడిగారు. కోర్టులే కాదు, మీరెందుకని అబద్ధాలు చెప్పారు? నేను అబద్ధం ఎప్పుడు చెప్పలేదు. ఇదన్నీ నా గురించి నిజాలే సార్. కావాలంటే మా ఆడియన్స్ ఖచ్చితంగా మీ కామెంట్స్ లో పెడతారు. సార్ ఇప్పుడు ముందు మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? అది మీరే చెప్పాలి సార్. మీరు ఎప్పుడు హీరో, సిమ్రాన్ గారు పక్కన హీరోగా చేసిన మీరు బాగా పడవేంటి సార్? ఇది సిమ్రాన్ పొగిడినట్టుంది కానీ నన్ను పొగిడినట్టు లేదు. ఆవిడ పొగిడితే హీరో గారిని పొగిడినట్టే, హీరోయిన్ గారిని పొగిడినట్టే. సిమ్రాన్ గారిని పొగడక్కర్లేదు సార్. సిమ్రాన్ గారు అప్పుడు బాగా టాప్ హీరోయిన్. ఆ సమయంలో మీరు జాన్ అప్పారావు ఎస్, ఆ సినిమా గురించి నేను చూసి అబ్బాబ్బలే చేస్తున్నారే సార్ అనుకున్నాను. డాన్సులు, పాటలు అన్ని అసలు అదే అబద్ధాలు, డాన్సులు ఏదో ఇలా ఊపారుగా కొంచెం ఇట్లా ఆవిడ డాన్స్ చేస్తుంటే మీరు పక్కన నడవడం సూపర్ ఉండింది సార్. మీరు జనరల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ నా కాళ్ళు అనుకుతున్నాయి. మీరు మా సీనియర్, కలిసి చాలా సినిమాలు చేశాం కదా. కలిసి చాలా చేశాం కాబట్టి ఈ మాత్రం ధైర్యం చేశా. వేరే వాళ్ళు అయితే మీ పంచులు కష్టం. అయ్యో
చాలా సినిమాలు చేశాం కాబట్టి ఆ చనువుతో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. మీ అంతరంగాన్ని ఆవిష్కరించి నా షోలో మీ వల్ల నేను ఎలివేట్ అవుతాను, నా వల్ల మీకేం లేదు కానీ. కాబట్టి సో మీరు ఫస్ట్ మీ పేరే అప్పారావు అని విన్నాను. మరి మీరు పేరు వంశీ గారు పెట్టారు కదా మీకు, కృష్ణ భగవాన్ గారు అని. అప్పారావు చౌదరి అన్నారు. ఎందుకులండి పాపారావు చౌదరి, పాపారావు చౌదరి ఇవన్నీ చెప్పేసాను, బోరు కొడతాను. ఇంకోటి అడగండి. ఇది కూడా పంచి నాకే పడింది. సరే సార్, మీ మామూలుగా ఫ్యామిలీతో నుంచి మొదలు పెడతాను నేను. పిల్లలు ఏం చదువుతున్నారు, మేడం ఏం చేస్తున్నారు, మేడం హౌస్ వైఫా, ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇంట్లో వాళ్ళే అరేంజ్ చేశారా? అరేంజ్ లవ్ మ్యారేజ్, ఒకే అమ్మాయికి పెళ్ళయింది. మేడం ఏం చెప్తే నేను చేస్తాను అంతే. మేడం సార్ మేడం అంతే. ఓ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే కన్నెర చేస్తారు. సో మీరు ఇండస్ట్రీకి నటుడిగా రావాలని అనుకున్నారా, విలన్ అవ్వాలనుకున్నారా? ఫస్ట్ మీరు విలన్ కదా. విలన్ నటుడు కదా. విలన్ నటుడే సార్. ఎవరండి? చెప్పాను కదా ఇవాళ పంచులు నాకు బాగా పడతాయని. ఓకేనండి. సార్ బాగా విలన్ కూడా నటుడే అన్నది. సార్ విలన్ కూడా నటుడే. నేను నటుడు అంటే గవ్వాలని ఏమన్నా విలన్ అవ్వాలని రావాలనుకున్నారా, హీరో అవ్వాలనుకున్నారా, కమేడియన్ అలా అయ్యారు అని అడగబోయి మీరు ఏమవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో? గ్యాప్ ఇస్తే చెప్తాను. నటుడు అవ్వాలనుకుని వచ్చాను సార్. ఇప్పుడు నటుడే సార్ మీరు. ఏ ఇయర్ సార్? అబ్బో 85 అలా వచ్చాను. ఏప్రిల్ 1 విడుదల, దానిలో కదా విలన్ మీరు. అవును. గోపి. అది 89 ఎండింగ్ అనుకుంటున్నాను. గోపి క్యారెక్టర్. నేను అప్పుడు చూసి మిమ్మల్ని తిట్టుకున్నాను బాగా ఆ చిన్నప్పుడు. ఆ సినిమాలో ఏంటంటే ఈయన వచ్చి ఫుట్బాల్ అవన్నీ, అసలు ఏంటి ఈయన ఎంత ఘోరంగా అని. అట్లా అప్పుడు చిన్నవాళ్ళ మీరు? చిన్నదానే సార్. చెప్పండి సార్, నిజంగా ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను చిన్నదానే సార్. ఏంటి సార్, మనిషి పెరిగిపోతే పెద్ద ఏజ్ అయిపోయినట్టు కదా సార్. 40+ సార్ నేను. నిర్మలమ్మ గారు మీరు క్లాస్మేట్ అని అన్నాను. నిర్మలమ్మ గారు మా అమ్మమ్మ గారు వయసు కూడా కాదు. సర్లేండి, ఇప్పుడు అలా అనుకున్నా పర్వాలేదు. సో ఏప్రిల్ 1 విడుదల మాత్రం మీకు మంచి పేరు తీసుకొచ్చిందా సార్? నటుడిగా మీకు మంచి పేరు తీసుకొచ్చింది, వేషాలు తీసుకురాలేదు. ఎందుకు సార్? అది తెలీదు. కానీ మీరు నిజంగానే మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో. మరి వేషాలు ఎందుకు రాలేదు మీకు బాగా? మరి ఆ టైంలో నాకు పబ్లిక్ రిలేషన్ లేకపోవడం, బద్ధకం, సరిగ్గా చెన్నైలో ఉండకపోవడం, సో మెనీ కారణాలు. మరి మీరు తర్వాత రచయితగా కూడా మారారు కదా. ఏప్రిల్ 1 విడుదలకే రచయిత కూడా. దానిలో వేషంతో పాటు నేను రచయితనే కాదండి, ఏదో ఆ ఇన్స్టింక్ట్ ఉందని ఈ లోపల. వంశీ గారు ఎంకరేజ్ చేయడంతో కొన్ని సినిమాలు రాయవలసి వచ్చింది. ఎన్ని సినిమాలు రాసి ఉంటారు సుమారు? 4 రాశాను. అయితే నా పార్టిసిపేషన్ ఉండేది వారి సినిమాల్లో. మీకు బాగా ఇష్టమైన దర్శకులు అంటే ఎవరిని చెప్తారు? నాకు కె బాలచంద్ర గారు అంటే ఇష్టం. చేశారు వారి సినిమాలో? చేయలేదు. ఒక్కటి కూడా, అంటే సీరియల్స్ కూడా చేశారు ఆయన కదా. అదే ఇలా మిస్ అయ్యాను. అంటే ఇచ్చేస్తారని కాదు కానీ ట్రై చేయవలసింది, అది చేయలేదు. నటన చేయలేదు, ట్రై చేయలేదు. ఆయన మీకు అయితే ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉండేది. అంటే చాలా మంది ఉన్నారు ఇష్టమైన డైరెక్టర్లు. రాఘవేంద్ర గారు ఇష్టం, ఇలా వంశీ గారు ఇష్టం, శ్రీనివాసరెడ్డి గారు కామెడీ డైరెక్టర్, ఈవివి గారు ఆయన ఇష్టం, ఇలా చాలా ఇష్టమైన డైరెక్టర్. మీకు ఇండస్ట్రీలో అంటే ఇది నేను చేయలేదు క్యారెక్టరు, ఇది నేను చేస్తుంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారు సార్? ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ నాకు మిస్ అయింది అని ఎవరైనా చేసినప్పుడు చూసి అలా ఫీల్ అయినవి ఏమైనా ఉన్నాయా క్యారెక్టర్స్ విషయం? మిస్ అయ్యానేమో తెలియదు నాకు. అంటే డేట్లు ఇచ్చి కొన్ని సినిమాల్లో నన్ను వాడుకోకుండా వదిలేయటం అలా జరిగింది. మరి అది ఎవరన్నా వేసుకుంటే అది మిస్ అయ్యాను అనుకుందానేమో. వచ్చిన వల్ల చేశాను. మీరు చాలా అసలు అంటే సెటైర్ చేస్తారు బాగా, ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా. అసలు మీరు 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 మాటలు మింగేశారో లేకపోతే మాటలు లోపల ఎలా వస్తే నాకు తెలీదు. విషయం ఏమిటంటే మీరు ఎవరి మీదైనా సెటైర్ వేస్తే ఫీల్ అయ్యి మేము సీరియస్ అయిన వాళ్ళు ఎవరున్నారా? హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, కమెడియన్, స్టార్ కమెడీ, మీకన్నా సీనియర్స్ కానీ? ఇది మంచి ప్రశ్న. ఇంతవరకు కానీ కరెక్ట్ కాదు. మరి ఎవరైనా ఫీల్ అయ్యారేమో, కొంతమంది ఫీల్ అయ్యారు. పర్టికులర్ పేరని కాదు, నాదేంటంటే ఏదో అనాలి, కసి కొద్దీ అనాలనేది కాదు. ఏదో గొంతులోంచి వచ్చిన ఆ జోక్ కోసం జోకేసేది తప్ప ఒక మనిషిని అట్ట చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ అట్ట అవుతారుగా, నన్నన్నా నేను అట్ట అవుతాను. అలా అట్టయిన సందర్భాలు కొంతమంది ఉండుండొచ్చు, ఉన్నాయండి.
అలా ఒక్కటి చెప్పండి మాకు, ఎవరైనా ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కానీ కమెడియన్ కానీ ఒక్కటే చాలు. చాలా మంచి ప్రశ్న వేశారు, గుర్తులేదు నాకు. అంటే మర్చిపోయారు బా, ఈరోజు పట్టుకొని కడుపు పట్టుకొని నవ్వాల్సిందే అందరూ. కొంచెం మెమరీ లాస్ ఉందండి. అయ్యో సార్, మీకు ఒక సినిమాలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇప్పటికీ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అది ఏ సినిమాలో, ఎందుకు అలా? అది ఏం లేదు, పెద్ద యాక్సిడెంట్ జరగలేదు. కొంచెం ఒక చిన్న వెంకీలో మోసం చేసి పరిగెడుతుంటే ఒకసారి రోడ్డు మీద పడిపోయాను. అది అది పెద్ద ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టలేదు. తర్వాత ఏదో ఒక నెర్వ్ ప్రాబ్లం లాగా ఒకటి వచ్చింది, ఇంబ్యాలెన్స్ లాగా. ఓకే, అది అదే యోగా వీటితో ఏదో కొంచెం మళ్ళీ సెట్ చేసుకున్నారు. అంటే నేను ఎలా ఎందుకు అడిగానంటే, ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ చేసేప్పుడు ఇన్వాల్వ్మెంట్, దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా నొప్పిని కూడా సైతం వదిలేసి మీరు అంత ఇన్వాల్వ్ అయి చేస్తారు క్యారెక్టర్ అని జనాలకు తెలియడం కోసం అడిగాను అన్నమాట నేను. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. అది తర్వాత నేను పరిగెట్టి పడిపోతే శ్రీను వైట్ల గారు నా డ్రెస్ వేసి ఇంకొకళ్ళని పెట్టారు వెంకీలో. రవితేజ వాళ్ళ బ్యాచ్ అంతా పట్టుకోండి అని పరిగెడుతుంటే అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పట్టుకుని ఆయన కొట్టేశారు. రవితేజ పర్సు కొట్టేశాడేమో అని వాళ్ళు ఏదో రవితేజ గారు పర్సు కెమెరా అక్కడ ఎవరి ఇంటి మీద మేడ మీద ఉన్నాడు. తర్వాత జరిగింది. లక్కీగా అప్పటికే నా దెబ్బ తగడంతో నేను సేవ్ అయ్యాను. లేకపోతే మీరే పరిగెత్తాలి, వీధిలో నేను పరిగెట్టవలసింది. మీ ప్లేస్ లో డూబుని పెట్టేసరికి మీరు సేవ్ అయిపోయారు. ఇది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. ఇక మీకు వంశీ గారు ఎలా, మీకు ఆయనతో అనుబంధం ఉంటుంది? ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని తెలుసు మాకు. ఆయన సినిమాలు ఎక్కువ చేశారు, మీరు మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఆయన ఎలాంటి వ్యక్తి అండి? చాలా కోపిష్టి, అసలు ఆయన అంటేనే భయపడతారు, ఏబా అని అరిచేస్తారు అందరి మీద అంటారు, నిజమా? అని ప్రశ్న వేసారా, జవాబు కూడా మీరే చెప్తున్నారు, నాకు అర్థం. అయ్యో లేదు, మీరు ఇంకేమైనా చెప్తారా ఇంతకన్నా ఎక్కువని? అమ్మా ఈరోజు నేను నవ్వుతాను బాబు, చెప్పండి ఇలాంటివన్నీ బాగుంటాయి. అలాంటి ఏమన్నా ఉన్నా కానీ చెప్తామా? కొట్టేసిన మటుకి ఏమో, ఆయన చాలా షార్ప్, పుట్టితోనే ఆయనకి ఒక షార్ప్నెస్ ఉంది, డైరెక్టర్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. లక్కీగా నన్ను సెలెక్ట్ చేయటం, మారి సినిమా చేయటం, అలాగా నేను ఏదో కథలు చెప్తానని విని ఆయన అలాగ పరిచయం అయ్యి మా జర్నీ అలా జరిగింది. కొన్ని సినిమాలు, ఆయన సినిమాలు ఇంచుమించు చేశాను. సార్ ఇప్పుడు మీది ముందు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు, ఊర్లో అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ చేసినాక లవ్ చేశారు అంతే కదా? లవ్ చేసిన తర్వాత అరేంజ్ చేశారు. ఓ మీరే లవ్ చేశారా? అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేశారు. పోనీ ఏదో ఒకటి చేశారు, ఒట్టేసి చెప్పారు. మేడం చూస్తారు ఏమన్నా రావడం మిమ్మల్ని. కానీ ఈ క్వశ్చన్కి మేడం పెద్ద మనసు చేసుకుంటారు, కానీ మీరు ఊర్లో చూడదు, అది లక్కీ నేను. చాలా సంతోషం. ఊర్లో మిమ్మల్ని వెనకపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు, అప్పుడు చాలా బాగుండి ఉంటారు. సార్ ఒట్టు సార్, మీరు బాగున్నారు లేదా ఏమంటే ఒకసారి సార్, నేను కరెక్టే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇప్పటికీ బాగున్నారు. మీ జుట్టు చూడండి ఎంత బాగుంది, అసలు చాలా మంది పట్టుకురు అయిపోతుంది, మీరు ఎంత బాగుంది. సో మీ జుట్టు, మీ ఫేస్ అన్ని గ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఇంకెంత బాగుంటారు అంటాం కదా. అప్పుడు మీ వెనకపడిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మేకప్ అది వేసుకునేవాడు కాదు, పెద్ద బాగుండేవాడు కాదు. ఊరుకోండి సార్, న్యాచురల్. అప్పుడు పెద్దగా ఎవరు పడలే. ఊర్లో ఎవరైనా అమ్మాయి అంటే ఉంటాయి కదా సార్ మనకి మెమరీస్, ఎక్కడ ఇలా అమ్మాయి వెళ్ళిపోతుంది. ఊరికే నేనే పడ్డానేమో కానీ ఎవరు పడలే. అంతేంటారా? పోనీ మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అంటే మీ వైఫ్తోనే అంతేనా? పోలేండి, అదే మంచి. జన్మ వేస్ట్ అంటారు. అయ్యో, ఈ జన్మ వేస్ట్ అంటదండి. జన్మలకి ఆవిడే కావాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఆవిడ అనుకుంటలేదు అనుకుంటున్నాను. మార్చేస్తారా? మేడం మీ ఇంటర్వ్యూ మీరు చూడాలి మేడం, ఖచ్చితంగా. సాయంత్రం ఇంటికి వెళ్ళాక భోజనం దగ్గర మాట్లాడాలి ఇవన్నీ. సార్ పాప ఏం చేస్తుంది, ఎక్కడ, ఏ ఊర్లో? ఇంజనీరింగ్ అయిపోయింది, విజయవాడలో ఉంటాను. ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది మల్లెడికి, ఇక్కడే ఉంటున్నాను. అంటే ఇండస్ట్రీ రావడానికి అమ్మాయి కాబట్టి ఇంకా తీసుకురాలేదు, అబ్బాయి అయ్యి ఉంటే వచ్చేవాడు మీ వారసుడుగా. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు, భలే కలగ చేశారు ఈ ఆలోచన. అవునంటారా? నాకు ఎప్పుడు తట్టలే అంతేంటారా? పోలండి, చక్కగా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ లైఫ్. సార్ ఇప్పుడు సినిమాలు ఏం చేస్తున్నారు? ఇంకా సినిమాలు మధ్య చేయలేదు కానీ చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా.
బకాసుర రెస్టారెంట్ అని ఇంకా చెయ్యాలి 3 రోజులు. తరుణ్ భాస్కర్ గారు తోటి చేస్తారు. రాజు తరుణ్ని పురుషోత్తముడా? బాగున్నాడు పురుషోత్తముడు టైటిల్ భలే ఉన్నాడు, బాగున్నాడు ఏదో. ఓకే. ఇంకోటి మ్యాడ్ 2 కూడా అడిగారు. పేర్లు మొత్తానికి ఒక 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. లేదు, ఒక 5-6 ఉన్నాయి. 9 ఉన్నాయి. సరే నేను ఒక్కటేసారి తక్కువ చెప్పాను, ఒక్కటి చెప్పాను. నిజం చెప్పాలి, నేను అబద్ధం ఆడొద్దని చెప్పానని 9 5 అంటే కాదు 9 అన్నారు. చాలా సంతోషం. ఇంకా మీరు ఎక్కువ చేస్తారని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు మామూలుగా మీరు స్టార్ కమెడియన్స్లో ఒకరు. మీరు ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, కొండవలసి గారు, ధర్మవరపు గారు, మనందరం కలిసి చేసాం చాలా. అవును. మీకు కొంతమంది కమెడియన్స్ పేరు చెప్తాను, మీరు వాళ్ళ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఫస్ట్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు, ఆయన గురించి ఏమన్నా? ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్. ఆయన ఫేస్ని కానీ వాయిస్ని కానీ ఎలా వాడుకుంటే బాగుంటుందో అలా వాడుకున్నాడు ఆయన. ఆయన సీన్లో ఏమీ లేకపోయినా నవ్వించగల కమెడియన్. ఆయన కామెడీ కింగే. ఆయన లైక్ చేయని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. అందరూ లైక్ చేసే అంత కామెడియన్. మాకు అంతలా ఉండదు కానీ మేము లైక్ చేసేవాళ్ళం. తర్వాత మాలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసిన గొప్ప కామెడీ కింగ్ ఆయన. ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊళ్ళో. పాపం పాచి పనులు అవి చేసుకునే ఆవిడ పని అయిపోయి వెళ్ళిపోయి టీవీ చూస్తూ జాంకాయ తింటూ ఈయన కామెడీ చూస్తూ చనిపోయింది నవ్వుతూ. నవ్వాలా ఏమన్నా అర్థం కావట్లేదు, షాక్లో ఉన్నా. చెప్పాను ఇది బ్రహ్మానందం గారు, నవ్వుతూ చనిపోయింది. అంటే ఆయన సీన్స్ చూస్తూ. మా సీన్ అయ్యి అంటే మమ్మల్ని నరసేద్దరు, ఇలాంటి ఇంత దరిద్రంగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు, నవ్వుతూ చనిపోయింది. నిజం. ఇదే ఒక సినిమాలో ఒట్టేసి చెప్తున్నా జరిగింది. ఆ సినిమాలో కూడా అలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా చెప్పుకోవాలి. ఆయన నెక్స్ట్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆయన చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అలాగే వీళ్ళందరూ మాకు సీనియర్స్ కాబట్టి మమ్మల్ని చాలా లైక్ చేసేవారు. ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా ఒకే కార్లో వెళ్తూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, బయట కూడా అంతే టైమింగ్ ఉండి ఆయన జోగిగా సరదాగా ఉండేవాడు. మాకు ఆయన లేకపోవడం నష్టమే. ఎంఎస్ నారాయణ గారు, ఆయనతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఆయన మీద జోక్ వేసినా కానీ ఏడ్చే ఉరక అనేవాడు. ఆయన అందరూ ఎంజాయ్ చేసేవారు. అదే ఈ డేసైడ్ నా మీద జోక్ అనుకోకుండా ఆయన హెల్దీ కాంపిటీషన్. ఆయన చాలా ఇంటెలిజెంట్. ఏవిఎస్ గారు కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఆయన కొండవలస గారు కెరీర్ మా అవును వాళ్ళు దర్శపడ్డారు. ఇద్దరితో కమెడియన్ ఒకేసారి మేము ఇద్దరికి రాసుకున్నాం డైలాగులు. ఆయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన చూసే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అవును వాళ్ళు దర్శపడ్డారు సినిమాకి. ఆలీ టాప్ డైలాగ్ లేకపోయినా కానీ నవ్వించగలడు. ఎక్స్ప్రెషన్స్ వాటితో వీటితో హీరో, ఆల్రౌండర్ ఆలీ. ఇప్పుడు ఇంతమంది స్టార్ కమెడియన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కమెడియన్స్ అంటే కొంతమంది మనం అందరం కొంత బాగా చెప్పుకున్నా కూడా ఇప్పుడు కామెడీకి అంత ప్లేస్ లేదు సినిమాల్లో, అంత ఏదో చేసేస్తున్నారు. అప్పుడు హెల్తీగా ఉండేది, కమెడియన్స్కి సాంగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు కమెడియన్స్ పరిస్థితి ఏంటి? వస్తుందా అసలు కామెడీకి ఇంకా ఫ్యూచరు? జబర్దస్త్ ఇలాంటివేనా? ఎందుకు లేదండి, మార్పు సహజం కదా, మళ్ళీ మారుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో రాలింగారు అన్నది ఇలా మారు, రాజబాబు గారు, నగేష్ గారు, ఇలా మారి బ్రహ్మానందం గారు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పేజ్ ఉంటుంది సినిమా. ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు అంటారు ఈ కామెడీ ఎక్కువగా ఇప్పుడు జనరేషన్లో? మీకు బాగా ఇష్టమైన కమెడియన్ ఎవరు? చాలా మంది ఉన్నారు కానీ సత్యనా కామెడీ? సత్య, ప్రవీణ్ది కూడా బాగుంటుంది. సడన్ గా సునీల్ అంటే మళ్ళీ పాత ఇప్పుడు అన్న వాళ్ళు అని చెప్తున్నాను. అంటే ఇందాక సునీల్ గురించి ఆయన గురించి చెప్పవలసిందే ఉంది. సూపర్ స్టార్. ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఇంకా అంటే మర్చిపోయానేమో, నవ్వుతుంటాం కదా దాన్ని బట్టి పేర్లు ఏం గుర్తురా సరిగ్గా. జబర్దస్త్ జడ్జిగా వెళ్ళారు కదా, మీకు బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటుందా? లేకపోతే కొన్ని జోకులు అన్ని వల్గారిటీ పెట్టేస్తున్నారు వీళ్ళు అని నవ్వక తప్పదు అన్నట్టుగా నవ్వుతారా మీరు? కొన్నిసార్లు మీ ఎక్స్ప్రెషన్ అలా అనిపిస్తుంది. అవునా, అయితే సరిగ్గా నటించలేకపోయినంట. అందుకే అడిగాను సార్ ఆ క్వశ్చన్ నేను. లేదు, ఒక విషయం చెప్పాలంటే జబర్దస్త్ స్టేజ్ చాలా కష్టమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి
ఏవో కొత్త స్కిట్లు తయారు చేసుకు వచ్చి నవ్వించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చూసారా కంటెస్టెంట్స్. జడ్జిలది ఏముంది, కూర్చొని ఏదో చెప్తాం, వాళ్ళని మట్టుకి అప్రిషియేట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ చాలా గొప్ప ప్లాట్ఫామ్. ఇన్ని సంవత్సరాలు ఉందంటే కామెడీని తయారు చేయడం అంటే అంత ఈజీయా. అందుకని నాకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టం జబర్దస్త్ అంటే. జబర్దస్త్ జడ్జి కాకముందు కూడా చెప్పాను, కొట్టి చెప్తున్నా. సార్ లేడీస్ టీం కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా చేస్తారు, చూసారు కదా? లేడీస్ అంటే ఒక టైంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సర్దారు, అన్ని టీంలోనే పెట్టారు. అవునా సార్? కానీ బాగుండింది ఆ టీం కూడా, అంటే వాళ్ళు ప్రయత్నం చేయడం సపరేట్ గా ఒక ఒక చిన్న ప్రయోగం బాగా అనిపించింది మీకు. అది ఎప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. బాగుండి నాకు కావాల్సినవన్నీ మలిమాల వారు వారు తీసుకుంటా ఉంటారు, జాగ్రత్తలు వండుతూనే ఉంటారు. సిమ్రాన్ గారితో చేసేటప్పుడు మీకు ఆవిడతో అనుబంధం ఎలా ఉండింది? ఆవిడ ఎలా చేస్తారు, ఎలా కో-ఆర్టిస్ట్తో ఎలా ఉండేవారు? సీనియర్ ఆవిడ ఏజ్లో కాకపోయినా ఆర్టిస్ట్గా సీనియర్ కదా, చాలా పొలైట్గానే ఉండేవాళ్ళు. ఏ బంధం లేదు, అనుబంధం అన్నారు. ఏ బంధం లేదా? ఏ సంబంధం లేదు, ఏ బంధం లేదా, సింపుల్గా చెప్పారు. ఒక ఇద్దరు కో-ఆర్టిస్టులు అద్భుతంగా కోఆపరేట్ చేసుకుని నటించామంటారు అంతే. మరి అప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు చాలా ఆఫర్స్ వచ్చాయి కదా, ఒకటి రెండు సినిమాలు మీకు ఆఫర్ ఒట్టేసి చెప్తారా? ఒట్టేసి ఆల్రెడీ మాట్లాడుకో రాలేదు. ఒకటే సినిమా హీరోగా చేశారా? అల్లరి నరేష్ గారితో కూడా చేశా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్. ప్యారలల్ హీరో కూడా చేశా, మిస్టర్ గిరీశ్ అని వాళ్ళే. మా అల్లుడు వెరీ గుడ్ లో కూడా మీరు చాలా ఆల్మోస్ట్ మెయిన్ ఒక క్యారెక్టర్. నరేష్ గారితో చాలా దగ్గర క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లు చేశా. ఈవి సత్యనారాయణ గారు, వారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా గొప్ప డైరెక్టర్ ఆయన కథ నేటివిటీతో, హ్యూమరు, ఫన్ను, ప్రతి సీన్లో ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకు నవ్వాలి, ఇంకా రాయాలి అని అలా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఈజీగా సినిమా తీశారు. అదేదో తేలిగ్గా అయిపోయింది కాదు, ఎంతో కష్టపడి ఆయన డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్కి రిలీజ్ చేసేవారు. అంత స్పీడ్గా వర్క్ చేసేవారు. ఒకసారి సీరియస్గా తీసేవాడు ఆయన కామెడీ సినిమా ఆయనది. అది అయిపోతే మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా అయిపోవాలి. ఆయన లేకపోవటం కమెడియన్స్ చాలా లోటు. నేను కూడా చేశాను సార్ వారితో, మనం చేసాను సినిమాలో ఆల్రెడీ వెరీ గుడ్, రెండు సినిమాలు చాలా చాలా. లీలామాల్ సెంటర్ సినిమాలో మీతో నేను కలిసి నటించిన అవునవును, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ టైమింగ్ కి. ఇప్పటికీ ఆ థియేటర్ మీద వెళ్తుంటే అయ్యే గుర్తుకొస్తాయి. వేసవికాలం అక్కడ ప్రతాప్ థియేటర్ కదా అది, అదే అదే లంగర్ ఫ్లైఓవర్ మేము చూస్తే కనిపిస్తుంది. మంచి ఎండలు కూడా తీసేది తప్పేం. మేమందరం కలిసి కూర్చొని సరదాగా ఆడుకుంటే మామూలు కామెడీ కాదు బాబు, బాగుండేది. మామిడికాయ పప్పు రోజు అదే తినేవాళ్ళు. మామిడికాయ పప్పులో పక్కనే అంతా అందరం హిట్ అయింది ఆ సినిమా, సూపర్ హిట్ సార్. మంచి అందులో సాంగ్ మీరే బొంగున్న మంగని చూస్తే దేవి ప్రసాద్ గారు, ఆయన ఉందండి ఇంటర్వ్యూ నాకు ఇవాళ ఉందా, మధ్యాహ్నం తర్వాత. చాలా మంచి మనిషి ఆయన. దేవి ప్రసాద్ గారు అద్భుతమైన, అంటే మనిషికి చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయిస్తారు. మీకు మీ కెరీర్ మొత్తంలో ఈయనతో చేస్తే కంఫర్ట్, నేను సినిమా నాకు ఫ్రీడమ్ ఇస్తారు అనుకున్న డైరెక్టర్ ఎవరు? అలా చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళిద్దరు చెప్పండి, జనాల కోసం, నా కోసం. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ఓ వినయ్ గారు, వైట్ల సీని గారు, ఇంకా ఈవివి గారు. కంఫర్ట్గా ఉన్న ఆయనది ఒక మంచి క్యారెక్టర్, ఒక చెయ్యాలనిపించే ఇది, ఒక నటుడిగా ఉత్సాహం వస్తుంది. అంతా అలా సీన్ డ్రైవ్ చేస్తుంటారు, అదొకటి. అలాగలా అందరూని లైఫ్లో ఎప్పుడు నవ్వుతూనే ఉండాలంటారా? ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉంటాయి? కృష్ణ భగవాన్ గారి ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని పెయిన్ వచ్చింది, ఏదైనా ఉందా ఇన్సిడెంట్ ఏదన్నా? ఇది కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ అడిగేవాడు, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటుందా, నువ్వురే నవ్వుతూనే ఉంటావా జీవితం అంతా? అప్పుడు తెలియక అనేవాడు. అయితే తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు వరకు, ఈ ఏజ్ వరకు నవ్వుతూనే గడిపేశాను, సరదాగానే గడిపేశాను. దానికి కారణం అజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఒట్టే చెప్తున్నా. నేను అజ్ఞాని కాబట్టి క్వశ్చన్ అడిగాను.
ఇదైతే నిజం. నాకు ఆయనతో మాట్లాడడం అసలు ఏమంటారు చూసారు, హనుమంతుని ముందు కుప్పు గింతలని ముందే అయ్యే చెప్పారు. అబద్ధాలు చెప్పవు. లేదు నిజం, మీరంటేనే అసలు ఫస్ట్ నేను ముందు వచ్చి కూర్చుని టెన్షన్ ఎట్లా ఏ, పడుతున్నా. ఏ మరి ఎందుకు మనం గోల్డ్ యాక్ట్ చేసాం కదా, ఏమో. మీరు ఎంతవరకు చదివారు అదే సార్? నేను కాకినాడలో చదివేవాడిని. ఇంటర్మీడియట్ కాకినాడలో చదివాను. మా ఊరు ఇంచుమించు కైకోలు మా ఊరు దగ్గర దగ్గర. అక్కడ బాగా చదివేస్తున్నా అని చెప్పి హైదరాబాద్లో జాయిన్ చేశారు డిగ్రీ. అంటే కాకినాడలో బాగా చదివారు. బాగా చదువుతున్నాడు వీడని. ఇది ఒకటే చెప్పను. ఎందుకు అబద్ధండి? ఇది అబద్ధం. ఇక్కడ బీకామ్ చేశాను. క్లాసులో కన్నా బయట ఎక్కువ ఉండేవాడిని. ఎందుకు? మా బ్యాచ్ అంతా క్లాసులో ఏముంటుందండి, బయటే ఉంటుంది. బయట ఊరికే తిరుగుతూ టీలు తాగటం, జోకులు ఇవన్నీ వేసుకున్నాం. అలాంటి టైంలో శివకుమార్ అని అతను మీ క్లాసులో పలానా అమ్మాయి బాగుంటుంది కదా, ఆ అమ్మాయి నీ గురించి ఏదో మాట్లాడుతుంది ఒక రోజు అని అబద్ధం చెప్పారు. శివకుమార్ అంటుంది కదా, అజమా అన్నాడు. లేదంటే 2 రోజుల మీద లవ్ లెటర్ వేసాను, ఆ అమ్మాయి వేసినట్టు. ఎవరికి వేసారు మీరు? ఆ శివకుమార్కి. అమ్మాయి వేసినట్టు మీరు వేసారు. సూపర్. అతను చాలా మురిసిపోయి నాకు చెప్పలేదు, చెడగొట్టేస్తా అనుకున్నాను. అంటే నేను కోతి పని చేసేవాడిని చెప్పలేదు. ఇంకో లెటర్ వేసి మీరు సఫారీ డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది అన్న. నాకు సఫారీ డ్రెస్ ఇష్టం ఉండదు. ఆ బ్రౌన్ కలర్ ముక్కు పొడం కలర్ అంటే రాడి తోడు కుట్టించుకున్నాడు జేబులు. ఆయన మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి ఇది చేస్తున్నాడు ఇది. మరో చెప్తే టికెట్లు తీయండి నేను వస్తున్నా, నా అమ్మాయి వేసినట్టు. మరి ఎలా రెస్పాండ్ అయ్యేవాడు అమ్మాయిని చూసి నాకు అర్థం అవుతుంది. అమ్మాయి నవ్వుద్ది చూద్దంతే తప్ప ఏముంటుంది. మరో చరిత్రగా అమ్మాయి రాలేదు, మేము 4 వెళ్ళి ఆ టికెట్లు తీసుకుని మేమే చూసాం. ఓహో సూపర్. సంజయ్ థియేటర్. ఇది తెలిసిపోయి అమ్మాయికి ఫోన్లు చేసేవాడు నా పేరు మీద. అమ్మాయి క్లాసులో నాకు సీరియస్గా చూసింది. ఒకసారి నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూలో, ఎవరు బయటకు వెళ్ళలేదు స్టూడెంట్స్, ఐ లవ్ యూ అని చెప్పుద్దేమో. చెబితే ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు, మన 18వ తారీఖుని 7వ తారీఖుని 6వ తారీఖుని 23వ తారీఖుని ఫలానా నెల అని చెప్పి నువ్వు ఫోన్లు చేస్తావు. నా దగ్గర జయప్రద గారి నెంబర్ ఉంది, అంత అందుగా ఆవిడకే నేను ఫోన్ చేయను, నీకెందుకు ఫోన్ చేస్తా అన్న. లేదు నువ్వే. అది కంటిన్యూ అయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అమ్మాయి వెళ్ళిపోద్ది, నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎండింగ్ ఆఖరి రోజు మాట, మనం విడిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు కలవకపోవచ్చు జీవితంలోని. ఆ ఫోన్ మట్టుకు నేను చేయలేదు, లేదు నువ్వే చేసావని వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫోన్ మట్టుకు నేను నీకు చేయలేదు, ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ అయిపోయాడు, పేర్లు చెప్తే డిస్టర్బ్ అవుతారు. వద్దులేండి, పేరు అవసరం లేదు. అబ్బా ఫస్ట్ టైం ఇన్ ఇంటర్వ్యూలో ఇంతగా నవ్వానండి బాబు నేను. అమ్మా మామూలుగా లేదు ఈ స్టోరీ అయితే. మొత్తానికి ఇలాంటి కొట్టేసి చెప్పారు, మీరు మాత్రం చేయలేదు అంతే కదా. ఏమంటే ఆయన చేయలేదంట. ఇప్పటికైనా మీరు ఒకసారి గుర్తు చేసుకొని ఆ రోజులో రింగ్ 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 అని వెళ్ళండి. ఇప్పుడు ఏమంటే మొక్కల్ని పిల్లది ఉంటారు ఏముంది, అప్పుడు అయితే అమ్మాయి ఉంది. బాగుండేదండి అమ్మాయి, చక్కగా కొంచెం జయచిత్ర గారిలా ఉండేది. ఓ అంటే బాగున్నట్టేగా సార్, చాలా బాగున్నట్టు, పెద్ద కళ్ళు చక్కగా, అంతే కదా. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్ చెప్పండి సార్? అందం అయితే నేను జయప్రద గారిని లైక్ చేసేవాడిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో, అందం ప్రకారం. లేకపోతే సావిత్రి గారా? శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అందంగా ఉంటారుగా. అందం మీరు అడిగేది నటన కూడా. అందం అయితే జయప్రద గారే అంటారు. ఇప్పటికీ ఆవిడ ఎవరు గ్రీనే. అవునా? ఇప్పటికీ చూసారా, పండులా ఉంటారు, తెల్లగా. అసలు ఏమి అసలు భలే అందగత్త, నిజంగా సూపర్. మీ టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ సార్, మీ టేస్ట్ సార్. మరి పాత హీరోలకు వెళితే, మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇంకా పాత హీరోలు, కాంతారావు గారు దాకా వెళ్ళక్కర్లేదు కానీ రామారావు గారు, అంటే కాంతారావు గారు, రామగారు అందరూ ఒక టైంలో, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఒక 4 ఉన్నప్పుడు పిల్లర్స్లో మీరు ఎక్కువ సినిమాలు ఎవరో చూశారు? ఎవరిని ఎక్కువగా ఏదైనా మనం ప్రతి ఒక్కరూ ఊరికే ఇమిటేట్ చేయాలనుకుంటాం కదా, అలా ఎవరైనా చేశారు ఎప్పుడైనా, ఎక్కడైనా స్కూల్లో, కాలేజ్లో? ఎవరే ఎక్కువ చూశాను అనేది ఫ్యాన్ అనేది కాకుండా బాగుంది సినిమా అంటే చూసేవాడు. నాగేశ్వరరావు గారి చూసేవాడు, ఎన్టీ రామారావు గారి
ఇంకా ఆ టైంలో అందరూ ఆ సినిమాలు చూస్తానుండేవారు కదా, ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడు కొట్లాడలేక జరిగి కృష్ణ గారు బాగుంటే మీరు కృష్ణ ఎవరు గారి ఫ్యాన్ సినిమా బాగా? నేను అన్నీ చూసేవాడిని. ఒక ఫ్యాన్ అని నేను ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ దేవదాస్ ఉన్నట్టు నాగేశ్వర గారిని చూసి బాగా, ఈ పౌరాణికాలం అంటే ఎన్టీ రామారావు గారిని చూసి, కృష్ణ గారి కొన్ని సినిమాలు, స్వామిబాబు గారి, అలా అలా చూస్తాంలో నాకు సడన్గా కమల్ హాసన్ గారు అంటే ఇది అని అనిపించి అక్కడ ఆగాను. ఆయన ఆయన పూజ చేస్తారా సార్ మీరు ఎప్పుడైనా? చేస్తాను. మీరు ఒట్టు అంటారు ఇందాక. చేస్తాను. దేవుడు నమ్ముతారా? ఇది ముందు అడగాలి, పూజ చేస్తారని తర్వాత అడగాలి. పూజ చేసి వచ్చారు ఎప్పుడు? పూజ చేసి వచ్చాను. ఏం పెడతారు సార్ దాన్ని ఇప్పుడు ఇంతకి? కరాటీ కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఎంట్రీ చేయాలి. ఆవిడ ఛానల్ చాలా బాగుండాలి, అందరూ చూడాలి, ఆవిడకి డబ్బులు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలి, దాన్ని పెట్టుకొచ్చాను. థ్యాంక్ యూ సార్, నిజంగా ఎంత బాగా చెప్పారు సార్. సార్ ఒకసారి ఒట్టేయండి సార్. సార్ నాకు తెలిసినంత వరకు మీరు నాటకాలు బాగా వేసేవారని విన్నాను. ఇండస్ట్రీకి రావడం ఎలా అయింది అసలు? నేను ఒక విజయదశమి ఒక షాప్ పెట్టాను, మిత్రానికి ఒక షాపు. మీరు వేసిన ప్రశ్న దగ్గరికి వస్తాను, ఎక్కడ మొదలెట్టాను. అది మళ్ళీ విజయదశమికి ఏమీ లేకుండా పోయింది. అయ్యో. పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది ఎందుకు ఉందంటే ముందు స్టూల్ అమ్మేశాం. ఇంకేం చేయగలను నేను అనుకుని, నటిస్తున్నాను కదా, ఇక్కడ ఒక ట్రైల్ వేద్దాం, మనకి ఇష్టమైంది అది. ప్రతి మనిషికి భగవంతుడు ఒక ఏరియా కొంచెం స్ట్రాంగ్గా పెడతాడు, ఇష్టంగా పెడతాడు. నాకు ఇష్టమైంది, అందుకని పెద్ద నాకు కష్టం అనిపించదు. ఒక విధంగా చాలా పేరు తెచ్చిన ఇండస్ట్రీని కదా ఇది, మర్చిపోలేను. వచ్చాము, పెద్దగా క్లిక్ అవ్వలేదు. వచ్చినప్పుడు ఏదో చిన్న మహర్షి చేసిన తర్వాత, ఏప్రిల్ 1 తర్వాత కూడా ఏం రాలే. తర్వాత ఉన్నవాళ్ళు దృష్టి పడ్డారు. వీటి నుంచి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేసే వరకు వచ్చాను, సంతృప్తిగాను. చాలా సంతోషం సార్. ఇండస్ట్రీలో ఇప్పుడు 100 years ఇండస్ట్రీలో మీకంటే ఒక పేజ్ ఉంది సార్. మిమ్మల్ని గుర్తుపట్టిన అసలు ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు మీ సీన్స్ వస్తే చూసి పడిపడి నవ్వాల్సిందే. నాకు అసలు మీ అందరితో యాక్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. ఇంత సీనియర్స్, మీ కోఆపరేషన్ కూడా, ఇలా చెప్పు ఇలా అనుగా డైలాగ్ నాకు చెప్పేవారు, గుర్తుందా మీకు? అది లేడీస్ కదా, లేడీస్ కదా హెల్ప్ చేశారంట. లేకపోయినా మీరు చేస్తారు, నేను చూశాను. అమ్మ బాబోయ్, పంచులు మామూలుగా ఉండవు అసలు. ఎలా వస్తాయి సార్ ఆ మాటలని? వరద, మాటలు వరద. మళ్ళీ ఒట్టేయండి అంటారా? ఒట్టేస్తున్నాను సార్, నిజమే. సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మహర్షి సినిమా టైంలో మీరు చేశారు కదా, మహర్షిలో బాగా మంచి క్యారెక్టర్. వంశీ గారు రాఘవ గారిని అనుకుంటా, మహర్షిరావు గారిని అనుకుంటా, పైకి ఎక్కడికో ఎక్కించి ప్యాకప్ చెప్పేశారంట, నిజమేనా? అది తెలియదే. అంటే ఆల్రెడీ ప్రాక్టికల్గా ఒక్కొక్కసారి అలా చేస్తారు, కానీ రాఘవ్ గారిని అలా చేశారని మరి ఎవరు చేశారు? ఆయననే విన్నాను. మీరున్నారు కాబట్టి మీరే విట్నెస్ మాకు. వాద సీన్లప్పుడు నేను ఉండేవాడిని కాదు, మొన్న అది నాకు ఎవరు చెప్పుకోలేదు. కానీ ఇది ఆర్టిస్ట్ రాఘవ్ గారు కాదేమో, ఏమో కొండపై వరకు ఎక్కిచ్చేసి మల్లికార్జున గారేమో అయ్యి ఉండొచ్చు. మరి ఎవరు? నేనైతే విన్నాను మహర్షి నేను విన్నదేమో. కొండ వరకు పైకి ఎక్కిచ్చేసి ప్యాకప్ అని వెళ్ళిపోయారంట. ఈయన పైకి ఎక్కుతూనే ఉన్నాడంట, ఈయన వెళ్ళిపోతారు అందరూ సర్దుకొని. అదే మహర్షి సినిమాలో ఒక డైలాగు కొత్త కదా, ట్రాలీ వేసుకున్నారు, లోగా కెమెరాగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి అమ్మ హీరోయిన్ దగ్గరికి, సోఫా దగ్గరికి. అక్కడి నుంచి ఒక 2-3 టేకులు అయింది. ప్రొడ్యూసర్ గారు అదే ఉన్నారు, రవంతి రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, తమ్ముడు సత్యనారాయణ. ఇలా అక్కడ మేనేజర్ స్వామిని మంచి జోకులు వేస్తాడు, తెలుసుగా మీకు? అంత పెద్ద తెలియదు. అతనికి కూడా అట్ట అవుతుంటాం. నాకు ఇప్పుడు అర్థమైంది, అతను కూడా అతను అనాలి అంతే, అంతేగాని ఫీలింగ్ అది అయింది. అలాంటి వాళ్ళు మా బ్యాచ్, మా క్లాస్మేట్ అనుకోండి, అతను ఉన్నాడు. నాకు అతని గురించి అప్పుడు తెలియదు. అప్పుడు ఏదో వేస్తున్నాడు జోకులు, ప్రొడ్యూసర్ గారు అందరు నవ్వుతున్నారు. ఈ ట్రాలీ వెళ్తుంటే 3 సార్లు టేకులు తిన్నా. 4వది ప్రొడ్యూసర్లు ఏమన్నా అనుకుంటున్నారేమో అని డైరెక్టర్ వంశీ గారు, కృష్ణ భగవాన్ చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని 2-3 సార్లు అన్నాడు. ఇవి స్వామి ఇప్పుడు ప్రతి సీన్కి స్టేజ్ ఎక్కడ వేస్తామండి బాబు అని. స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ప్రతి సీన్కి స్టేజ్ అయితే కానీ యాక్చువల్లీ బాగున్నాయి సార్. నేను వంశీ గారితో ఒకసారి, అంటే ఆయన కొత్తలో ఆయన అంటే భయం ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకు ఇక్కడ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనుకోండి, సినిమా అవుతుంది సారథి స్టూడియోలో.
ఒక సాంగ్ తీస్తున్నారు ఆయన. నేను ఆ రోజు నేను వచ్చిన కొత్త నేనేదో వంశీ గారిని చూద్దామని వెళ్ళి నిలబడిపోయాను. అక్కడ రవితేజ గారు పైన అలా చూసి ఏదో పాట పాడుతున్నారు, ఇద్దరు పాట ఏదో వెన్నెల్లో హై సంథింగ్ ఏదో పాట పాడుతుంటే ఈయన షూట్ చేస్తున్నారు. నేను అయిపోయింది కదా అనుకున్నాను. ఎక్కడ పక్కన ఫ్రేమ్ అది, నేను వెళ్ళిపోతే అలా ఒకసారి ఇంకా నాకు అన్నారు. ఆయన ఎంత గట్టిగా అరిచారు. నాకు ఇంకా కొత్త అసలే వచ్చిన కొత్త అనుకో పరిగెత్తేసాను. ఇంకా పరిగెత్తి ఏంటి ఆయన అలా తిట్టేశారు అంటే, ఆయన ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వరు. అందుకే అడిగాను మీకు, ఆయనకి ఎంత కోపం ఉంటుందా, ఆయన కొంచెం బాగా ఆ టైంలో ఎవరికన్నా కోపం వస్తుంది కదా, మంచి మూడ్లో ఉంటారు. మనకు కొంచెం అర్థం అవుతాం కానీ వాళ్ళు గుర్తే ఉండదు. ఆయన తెలియదు కూడా, అది గుర్తు కూడా ఉండదు మీరు చెప్పినట్టు. మరి మీరు హరికథలు చెప్తారు కదా? చెప్తాను సార్. చెప్తున్నారు ఇప్పుడు? చెప్తున్నాను సార్, మీకు బాగా ఇష్టం కూడా, ఎప్పుడు అడుగుతుంటారు మీరు నన్ను. సింగర్ చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. అవును సార్. అవునా? సినిమాల్లో కూడా పాడాను. బయట ఏదన్నా చిన్న గొడవ అవగానే వెంటనే టీవీలోకి వచ్చేస్తారు, పక్కనే ఉంటారు టీవీ పక్కన. మీద బయట గొడవ అయిందనుకో వెంటనే టీవీ పెడతారు మీ గురించి. ఇప్పుడు వస్తుంది ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రముఖ నటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు, ఏమంటారు సార్? ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఏదో సార్ నా మీద లేనిపోని రూమర్స్ పెడుతున్నారు సార్, మీరు కూడా నమ్ముతారా చెప్పండి? నేను టీవీలో చూడటమే. వాళ్ళు అలాగే అంటారు అనేవంటారు. నా వైఫ్తో కూడా చెప్తా ఉండు, కరెక్ట్ కళ్యాణ్ వస్తే చెప్తుంది క్లియర్గా అని. అంటే నేను ఏదైనా జరిగితే నేను వచ్చి జడ్జిమెంట్ ఇచ్చేస్తానని మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. విషయం తెలుస్తుంది, క్లారిటీగా విషయం చెప్పేస్తానంటారు. పోన్లేండి, మంచిగా జనాల్లో ఈ మాత్రం ఇలా ఉందంటే నేను మంచిగా మాట్లాడుతున్నానని అర్థం. అందరూ అది అంటారు. రాజీవ్ కనకాల గారు కూడా అలాగే చెప్తారు, మీరు వచ్చారంటే ఈ పాయింట్ ఏదో ఉంటుందని వెయిట్ చేస్తామండి అని. ఏదో టీవీ కింద నుంచి పైకి లేచి అందులోకి వచ్చినట్టు ఉంటాను. తక్కువనా అంటే గొడవంగా కనిపిస్తారు అక్కడ. నేను కనిపించను సార్. కెమెరాలు పట్టుకొని నా వెనకాలకు వచ్చేస్తారు సార్, మా ఇంటికి వచ్చేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు వచ్చి మేడం ఏం జరుగుతుందని అడుగుతారు. నేను ఏదో చూసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది, చెప్తాను. అది జనాలకు వెళ్ళిపోయి ఈవిడికేం పని పడలేదు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటుంటారు. మొత్తానికి ఇది మీకు నచ్చిందా నచ్చలేదో కానీ టీవీలో అయితే ఎప్పుడు కనిపిస్తున్నాను. విషయం తెలుస్తుంది కదా, వార్త తెలుస్తుంది, విశేషం తెలుస్తుంది. వార్తాహరి నేను, వార్తాహరి. మీరు చిన్నప్పుడు హరికథలు ఎప్పుడు చూసారా? బుర్రకథలు చూసారా? బుర్రకథలు చూశాను. జముకులు కథ విన్నాను కానీ చూడలే. ఎందుకంటే మాకు కేశవస్వామి కళ్యాణం జరుగుతుంది మా ఊళ్ళో. ఒక 5 రోజులు 8 రోజులు ఈ ప్రోగ్రాంలు పెడతారు. రికార్డింగ్ డ్యాన్స్ కూడా ఉండేది. నాగేశ్వరరావు గారి లాగా ఒక టీము వాళ్ళు వచ్చి నాగేశ్వర గారి పాటలు చేస్తారు, వచ్చి నాగేశ్వర గారిలో ఉండేవాడు. మేము ఆయన్ని చూస్తానే ఉండిపోయేవాళ్ళం. నాగేశ్వర గారు అన్నట్టు ఎన్టీ రామారావు గారు, ఉదయ్ కుమార్ అని అతను ఒకడు, ఇవన్నీ సరదాగా ఉండే. ఇప్పుడు ఏమో అంత డల్ అయిపోయి సెల్ ఫోన్లోనే పడిపోయారు. హరికథలు అప్పట్లో బాగా ప్రభావం సార్, బాగా చూపించారు. అందరికి చాలా మంచి పంచేది. ఇట్లా భగవద్గీత గురించో రామాయణము ఏదైనా చెప్పాలన్నా. ఇప్పుడు అంతా మామూలుగా పొల్యూట్ అయిపోయి పిచ్చి కామెడీలు, డార్క్ కామెడీ అని చెప్పి వల్గర్గా చేస్తాను. మీరు దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనిషి పెరగలేదు. దాంతో ఏమవుద్దంటే నానడకలా ఉంటుంది. ఒక కాలు పొడిగా అయిపోయి, కాలు కొరస అయిపోయి నడిచాను. అలాగా టెక్నాలజీ పెరిగి దాన్ని ఇప్పుడు ఇదే సెల్ ఫోన్లో రమణ మహర్షి గారి గురించి వినొచ్చు, ఇదే సెల్ ఫోన్లో చాలా చేయొచ్చు. అవి ఎక్కువ చేస్తున్నారు. అంటే మనిషి మట్టికి ఆ కోపం, భయం, ద్వేషం, హింస, ఎనిమి మొత్తం ఇవన్నీ పెట్టుకునే ఉన్నాడు. ప్రిమిటివ్ మ్యాన్ లాగా, ఆది మనిషిలాగా, ఆది మానవుడిలాగా. అయిపోవాలి లోపల పోవాలి అని జిడ్డి కృష్ణమూర్తి గారు చెప్పారు. మీరు కాదు, నాకు అంత తెలివి ఎక్కడదే. నాదెందాం అనుకున్నాం కానీ కొట్టేశాను కదా. అబద్ధం చెప్పట్లేదు సార్. చిరంజీవి గారితో నటించారా? ఒక సినిమా చేసే అదృష్టం కలిగింది. అందరు వాడే. మీకేమిటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయన చాలా జోయల్. ఆయన ఏం జోక్స్ చేస్తాడా, ఆయన సింగిల్గా ఉంటే పాట మార్చుకుని పాడటం ఏదో ఒక ఇదిగా చూసేవాడు. ఆయన కూర్చొని ఆయనతో చేస్తున్నాం అనేది ఒక ఇది. ఒకసారి ఇక్కడ ఏదో హెయిర్ ఉంది ఆయనకి, కొండవలసి గారు దాన్ని అన్నాడు సార్ అని అలా తీసాడు. ఆయన స్పాంటేనియస్గా నా వెంట్రుకి ఎవడ పీకలేడు అనుకుంటున్నా, నువ్వు పీక.
నాకు ఆయన కామెడీ ఇష్టం. అబ్బా, భలే టైమింగ్ సార్ అసలు నిజంగా అసలు ఆయన ఏం కామెడీ timing. ఇష్టం. భలే చేస్తారు అంటే సార్ కామెడీ. డ్యాన్సులు ఫైట్లు అలాగా గ్రేస్ఫుల్గా చేస్తారు ఆయన, అది కాదు ఈ యాంగిల్ కామెడీ సైడ్ నాకు ఇష్టం, ఆ టైమింగ్ అది. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. మోహన్ బాబు గారు మోహన్ గారితో చేశాను. ఆయన ఆయన ఎలా ఉంటుంది ఆయనతో? ఆయన కోపం అంటారు కానీ నాకు సరదాగా ఉంటుంది, ఆయన కోపం కూడా నాకు అవును, నవ్వు వస్తూ ఉండదు. ఎందుకు నవ్వుతున్నాం అంటే ఆయన కోపం అది చాలా మంచి మనిషి అండి అసలు నిజంగా. చాలా మంచి కళాకారులు చాలా బాగా గౌరవిస్తారు ఆయన. ఇప్పుడేదో నువ్వు వస్తావంటే నేను అని ఒక పాట పెట్టారు చూసారా, వాళ్ళందరిని తీసుకొని స్టేజ్ మీద పాడిస్తారు. ఎక్కడో ఒక పాట వింటే ఒక పద్యం వింటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆవిడెవరు విజయనగరం మంగా గారు అని ఆవిడ పాడితే ఆవిడ పద్యం తెప్పించుకొని మంచులక్ష్మి గారు పంపిస్తే ఆవిడ పిలిపించి ఆవిడతో మాట్లాడి ఆవిడ సన్మానం చేసి కళాకారులు ఏ మూలన్నా పిలుస్తారండి. ఇది ఎవరికి తెలియదు ఆయన గురించి అసలు నిజంగా. చాలా మంచి మంచి మనిషి. మీరు అన్నట్టుగా భయపడతా ఉంటారు కదా మామూలుగా అందరు ఆయన చూసి ఆయన అనుకుంటారు ఆయన కోపం ఉండొచ్చు కానీ కళ్ళద్దాలు లేకపోతే చాలా అందంగా ఉన్నారు సార్ నిజమా. నిజంగా. మీరు ఇంకోసారి ఇంటర్వ్యూ అదే మళ్ళీ మొదటి నుంచి చేద్దామండి. ఉంచేయండి, ఏది కొట్టింది ఉంచేయండి, ఇంకోసారి కాఫీ తాగుతారా నాకు. మళ్ళీ ఏదో పడుతుంది పంచ. సరే కాఫీ తాగుతారా? ఏ వద్దులేండి, నేను ఇంటికి వెళ్ళి తాగుతాను. అదే ఇది పొద్దున్న నుంచి చెప్తున్నాను, ఇంటి దగ్గరే తాకుండా ఇక్కడ రండి అన్నారు, వచ్చాను. సార్ కాఫీ అంటే భోజనం టైం అయింది కదా, భోజనం పెడతాను, కాఫీ ఆపాను సార్. వద్దమ్మా సాయంత్రం అయిపోద్ది అంటారా? అది ఇలాగే ఉంటుంది, ఎన్నెలుగా ఉంటుంది అంటారా? మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి నటులు ఎవరైనా ఇండస్ట్రీ వద్దాం అనుకుంటే, పిల్లలు ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు మాకు ఆర్టిస్ట్ అవ్వాలి అందరికీ ఉంటుంది జీలు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏ క్వాలిఫికేషన్స్? నేను ఏం చెప్పున్నా, ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు. మీకు ఎవరు చెప్పడం కాదు సార్, జనరల్గా వచ్చే వాళ్ళకి ఏ విధమైన మెసేజ్, ఒక సీనియర్గా మీరు ఇలా ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఒబీడియన్స్ ఉందా వచ్చిన వాళ్ళకి, అసలు సీనియర్స్ని గౌరవిస్తున్నారా, అసలు ఎలా ఉండాలి? ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నేను ఏం చెప్పను, చెప్పినా వాళ్ళు వినరంటారా? ఎవరు ఇష్టం. కరెక్ట్ మాట. రమణ మహర్షి గారు అన్నట్టు జరగవలసింది జరిగే తీరుతుంది, జరగకూడదు ఎంత ప్రయత్నించినా జరగదు అన్నాడు. మీరు రమణ మహర్షి ఫాలోవరా? షిరిడి సేవ, రమణ మహర్షి అవన్నీ చదువుతుంటా, యోగులు అందరూ, అవధూతలు. మీకు బాగా ఇష్టమైన పుస్తకం ఆధ్యాత్మికంగా? ఆధ్యాత్మికంగా షిరిడి సేవ జీవితం, సాయి సచ్చరిత, ఎన్ని ఇష్టమే నాకు. రమణ మహర్షి అంటే మీరు బాగా డివోటీ అయితే, డివోటీ బాగా చేస్తాను. ఏమని దండం పెట్టుకుంటారు అన్నాడు. ఏమందన్న పెట్టుకుంటారు సార్? చెప్పాను కదా మళ్ళీ కరాటే కళ్యాణి బాగుంటుంది, ఇంటర్వ్యూలు చేయాలి, నాకు తొందరగా వదిలేయాలి, ఇదేనా సార్? సార్ ఏం కోరికలు కోరుతాను? ఏం కోరికలు కోరుతారు సార్? ఏ కోరికలు ఉండకూడదని కోరుతుంటాను. ఏ కోరికలు ఉండకూడదని? అదే కదా సుఖం, ఏ బాధ ఉండదు. సార్ మరి మీరు జనరల్గా ఇష్టపడి తినే ఆహారం ఏముంటుంది? మీ డైట్ ఏంటి? కాంబినేషన్ పప్పు చింతచిగురు. చింత చిగురు పప్పు, దానిలో కాంబినేషన్ నాన్ వెజ్ వెజ్? ఆమ్లెట్ కానీ, వడియాలు కానీ, ఆవకాయ పచ్చడి. నాన్ వెజ్ తినరా మీరు? నాన్ వెజ్ తింటాము, ఓన్లీ చికెన్. ఏం సార్ మిగిలిన ఏం తినరా? తింటా కదా, ఫిష్ అది రేట్ అప్పుడప్పుడు తింటాను. పులస చేపలు తింటారా? అది ముళ్ళు ఎక్కువ, పుస్తలు అమ్ముకున్నా పులస వండుకోవాలంటారు. అది ఏంటి సార్ కదా అసలు? మా సైడ్ అంటారు, అంటే అంత రుచి అని, అంత టేస్ట్. కాస్ట్ అంటండి బాగా అది. అది చింత పొలాలతో వండాలట, మళ్ళీ దాన్ని కూడా కింద పొయ్యిలో అప్పుడు అలా వండేవారట, దాని టేస్ట్ దాకలో వండాలట, మట్టి ఇది చెప్పుకుంటారు మా సైడ్, ఈస్ట్ గోదావరి. అదే అందుకే మీరు అటువైపు పులస గురించి ఇలస అంటారు, పులస అంటారు, రెండు పేర్లు చెప్తారు, నాకు అర్థం కాదు. ధవళేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ మారి పులస అవుద్దట. ఓకే, ధవళేశ్వరం అంటే మీరు యాక్టర్ అయ్యి ఇప్పుడు శ్వాసల కార్యక్రమాలు అలా పాల్గొంటున్నారు, గెలిస్తే పులస అలాగే అవుద్దాం. నా మీద వేసారు అది కూడా. మొత్తానికి మంచి టేస్ట్ అంటారు కానీ ముళ్ళులు ఉంటాయి. అయితే మీరు చేపలు తినరు, పెద్ద ఫుడీ కాదు. మాకు పెద్ద ఇది కాదు. మీరు చిన్నప్పుడు చెరువులో చేపలు పట్టి తినాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి జ్ఞాపకాలు? చింతకాయలు కొట్టుకోవడాలు, మామిడికాయలు, ఇలాంటివి చెప్పాలి సార్, మాకు తెలియనివి. మీరు మామూలు సినిమా విషయాలు అన్నీ తెలుస్తాయి మాకు. ఏమంటది అందులో ఉన్నాయంటాను. చెట్టు కింద మనం పిల్లలతో ఆడుకున్నాం, ఆడారా? అంటే మామిడికాయ కొట్టుకోవడం, ఉప్పు కారం పెట్టి తింటాం, ఈ అందరి జీవితాల్లోనే ఉంటాయి, కొత్తగా ఏముండు. అయితే నారింజకాయలు ఒక దొడ్లో ఉండి, ఆ దొడ్డిగా ఆయనేమో ముందు కూర్చునేవాడు. అతను కానీ ఇందులోకి వస్తే మేము దొరికిపోతాం, ముళ్ళు ఉంటాయి కదా, గోడ మీద ఎక్కేవాడు. అందుకని ఆయన్ని మాటల్లో పెట్టేవాడు ఒక అతను, మా రాజు అని మా ఫ్రెండ్. పెద్ద స్కెచ్. అతను రాకుండా లోపలికి
వస్తే విజిలేస్తాడు ఒకవేళ నేను దుబ్బని పారిపోవాలి. అదొకటి గుర్తుంది మా దొంగతనాల్లో. ఓ సూపర్. సరే ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? అసలు లేదా? ఏ రాజకీయ నాయకుడు ఇష్టం పోనీ? నేను నాకు వాజ్పేయి గారు అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, రాజకీయ నాయకుడిగా కూడా. సూపర్. వారు చేసి చెప్పుకుంటూ ఉంటారు, ఇన్ని అబ్బాయి ఇలా చేశారు, ఇలా ఆలోచించారని. బాలకృష్ణ గారి గురించి చెప్పాలి, మీకు ఇష్టం బాగా ఆయన అంటే? ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్. మనం కలిసి చేసిన సినిమా బాలకృష్ణ గారిది లక్ష్మీ నరసింహం. లక్ష్మీ లక్ష్మీ నరసింహం చాలా మంచి పెద్ద మంచి మంచి క్యారెక్టర్ ఆయన పక్కనే. మీరు పక్కనే బాలయ్య బాబు చాలా జోవియల్గా భలే ఉండేవారు అందరితో చక్కగా. ఆయన స్ట్రైట్ ఏముందో ఆయన చెప్పేస్తాడు. ఇక్కడే ఉంటే వచ్చాడు. కానీ భలే కామెడీ చేస్తారండి, అందరితో ఎంత మంచిగా ఉంటారు, అసలు అంత సీరియస్గా ఉంటారని భయపడే వాళ్ళు కదా. సార్ మీరు షూటింగ్స్లో ఇప్పటిదాకా ఎన్ని వందల సినిమాలు చేశారు? లెక్క పెట్టలేదు కానీ చిన్న పెద్ద కలిపి ఒక 350. 350 దాకా అన్నీ. ఓకే, మీకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా మీ సినిమాల్లో మీరు చేసినప్పుడు ఇది మర్చిపోలేని ఇన్సిడెంట్ అన్నది ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, ఇప్పుడు అంత గుర్తుకొచ్చేది ఏంటి. ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మేఘాలలో తేలిపోయిన జాన్ అప్పారావు 40+ సినిమాలో రుతిక అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ హీరోయిన్గా కూడా చేశారు. ఆవిడ బండి నడుతుంటే అంటారంట లోయ రాయల్లో టర్న్ తీసుకోవాలి, కెమెరామెన్ రితిక. అవును, హీరోయిన్ రుతిక. రుతిక అలాగే వెళ్ళి పడిపోయింది. అది శాండ్లో వెళ్ళవలసిన బండి రోడ్డు మీద తీసుకొచ్చారు. దాని తర్వాత చదివితే ఉంది ఇట్ కాజెస్ డెత్ అని ఆన్ రోడ్స్. అమ్మాయి పడిపోయింది, కొట్టుకుపోయింది, నేను పడిపోయాను, కొంచెం నాకు ఇదే అయింది. నేను ఆవిడ ఇన్పేషెంట్, నేను అలాగే వర్షం అప్పుడు అది. అలాగే అదే సినిమాలో బ్యాంకాక్లో సీ మధ్యకి వెళ్ళాక వాడు బోట్ ఆపేసాడు. ఇంగ్లీష్ రాదు, సిమ్రాన్ హస్బెండ్, డైరెక్టర్ గారు, నేను. అదేమో అలాగే ఊగిపోతుంది బోటా ఇటు సీ మధ్యలో. క్యారే గిడ్డి ఆరే అంటుంది ఆవిడ. మాకు భయం వేస్తుంది. ఇంకా ఇతను ఉన్నాడు మా మేకప్ మ్యాన్ రాశాడు, ఇతను మొహం కూడా ఎర్రగా అయిపోయింది. పిల్లల్ని నది వదిలేసాను, ఇంకా ఇక్కడ సార్కి ఏదో తినేద్దాం అనే పరిస్థితికి వచ్చాం. అమ్మో, ఇంకంతే కదా, ఏదో కిందకి వెళ్ళి కొద్ది ఏదో తగులుద్ది. మొత్తానికి ఆడికి చెప్పడే, ఆడికి ఇంగ్లీష్ కాదు. ఆ బ్యాంకాక్ వాడు ఒకటి ఓపెన్ చేశాడు, ఆయిల్ తీసాడు, పెట్రోల్ పోసాడు, పెట్రోల్ అయిపోయింది మధ్యలోకి వెళ్ళాడు. సింగిల్ ఇంజిన్, డబుల్ ఇంజిన్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉండేది. ఊగుతుందా సార్ మొత్తం? అయ్యో అలలకి. అంబో, చాలా సంతోషం కృష్ణ భగవాన్ గారు. ఈరోజు 6JVR షోలో జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమంలో వారు ఎప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, మీరు తప్పకుండా విజిట్ చేయాలి. చాలా మంచి స్టోర్ అది, మంచి మీకు ఫ్రీగా జాతకం చెప్తారు వారు. గిఫ్ట్ అదేనా? గిఫ్ట్ అది కాదు, వేరే చెప్పండి. అది మరి అదేంటి గిఫ్ట్? ఒక మంచి ఐరావతాన్ని, మంచి ఏనుగుంటే శుభం అంట ఇంట్లో, అది మంచి వెండి ఒరిజినల్ ఏనుగు ఇస్తారా ఏంటి? దాన్ని మీరు పోషించగా. అదే ఉంటే మంచిది అంటున్నారు కదా, ఒరిజినల్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఏ గొలుసో ఉంగరం ఏదో అనుకున్నాను, ఇదే ఉన్నాడే. ఉండండి సార్, అలా పోవడమే మంచిది, బాగుంటుంది ఎండింగ్. అంతేంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బాగుండాలి అన్ని విధాలుగా, మీరు బాగుండాలని కోరుకుంటూ ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి. మీరు మీ పక్కన మాకు కూడా సినిమా ఏమిటి సార్ మర్చిపోయింది సార్, మీరు డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? అది చెప్పలేదు మీరు నాకు. చెయ్యాలి, మీరు డైరెక్షన్ చేయండి, మంచి క్యారెక్టర్ వల్ల ఖచ్చితంగా. అంటే ఇట్టై సినిమా తీయాలని నాకు. అంటే నేనుంటే హిట్ అవ్వదా సార్? నేనుంటేనే హిట్. అది వేరు, ఇది వేరు, రెండు కలిపోయినాయా? కలిపి సార్ అన్ని. అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.